లో మెస్సీ స్టాచ్యూ అయితే పెట్టారు. అది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. నాకైతే ఒక యాంగిల్లో విజయ్ దేవరకొండలాగా అనిపించింది అనమాట. సో నేనైతే మీకు ఒక 5 పేర్లు చెప్తా చూడండి. సునీల్ ఛెత్రి ఏం మీకు తెలుసా? బైచుంగ్ బూటియా ఏం మీకు తెలుసా? గుర్ప్రీత్ సింగ్ ఏం తెలుసా? సహల్ అబ్దుల్ సమద్ ఏం తెలుసా? సందీప్ జింగాంగ్ వీళ్ళు తెలుసా? వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. సునీల్ ఛెత్రి చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో 90 గోల్స్ కొట్టిండు. ఎస్, మన ఇండియన్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్, ది రియల్ గోట్ అని చెప్పి ఆయన్ని మనం కాదు బయట దేశ వాళ్ళు సైతం ఆయన్ని ప్రశంసిస్తారనమాట. ఆయన్ని చూసుకున్నట్లయితే రమ్మన్నారంట. ఈ విధంగా మెస్సీ ఇండియా వస్తుండో, నువ్వు రావాలి, ఆయనతో కలవాలి, ఆయనతో ఆడాలి అంటే నేను రాను, కలవను, ఆను అని చెప్పిండు. ఎందుకంటే చాలాసార్లు ఆయన రిక్వెస్ట్ చేసిందంట, మన దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు, మీరు మంచి స్పాన్సర్ చేయండి, మీరు మంచిగా గ్రౌండ్ సిద్ధం చేయండి, మీరు మంచి శాలరీస్ ఇవ్వండి. చాలా మంది ఫుట్బాల్ వైపు చూస్తారు. క్రికెట్ చూసుకున్నట్లయితే 4-5 దేశాల్లో తప్ప దానికి లేనే లేదు. కానీ ఫుట్బాల్ చూసుకున్నట్లయితే 100 దేశాల్లో ఉంది. మంచిగా ఫేమస్ అయితే మంచిగా టీమ్స్ వస్తాయంటే ఎవడు ఆయన ఎంకరేజ్ చేయలేదు, ఎవడుకు ఆయన అప్పుడు స్పాన్సర్ రాలేదు. కానీ ఈ రోజున బయట దేశం మెస్సీ రాగానే ఉరుకులు పెడుతున్నారే, మీకు సిగ్గులేదు అనేటటువంటి ఉద్దేశంతో మన సునీల్ ఛెత్రి అయితే రిజెక్ట్ చేసేసిండు. రమ్మంటే రాను అని చెప్పిండు. మెస్సీ రావడం వల్ల దేశానికి అసలు ఉపయోగం, జీరో ఉపయోగం ఉందని చెప్పి అనేది డైరెక్ట్గా తెలియజేసిండు. ఒక లెజెండ్ ఈ విధంగా మాట్లాడిండు. అంతేందుకు ఫ్రెండ్స్, ఈ 5గురిలో ఒక్క ప్లేయర్ పేరు కూడా మనకు తెలియదు, కానీ మెస్సీ రాగానే ఉరుకులు పెడుతున్నాం. ఈ విధంగా మెస్సీ ఆడేటటువంటి ఫుట్బాల్కి అసలు ఇండియాలో క్రేజే లేదు, కానీ ఆయన రాగానే అసలు ఆ ఉరుకులేంది, ఆ స్టాచ్యూ ఏంది, ఒక సెల్ఫీకి 10 లక్షలు ఏంది, నాకైతే అసలుగా అర్థం కాల.